कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM. Don't just enjoy our matches, enjoy Village fresh buffalo milk too. Download the Country Delight app. నమస్తే నాగేశ్వర. దాదాపు ఏడాదిన్నర తర్వాత రేవంత్ క్యాబినెట్ విస్తరణ జరిగింది. 6 ఖాళీలుంటే 3 స్థానాలను భర్తీ చేశారు. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. కానీ చాలా మంది ఆశావాహులు ఉన్నారు కదా సార్ మంత్రివర్గంలో చోటు కోసం. కానీ ఎవరు కూడా పెద్దగా అసంతృప్తి గళాలని వినిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ తిరుగుబాటును ఎలా కంట్రోల్ చేయగలిగింది అంటే ఏం చెప్తారు? అంటే అసంతృప్తి వినిపించలేదన్నది నిజం కాదు. అసంతృప్తి వినిపించుండకపోతే మీకు రాజగోపాల్ రెడ్డి ఇంటికి, సుదర్శన్ రెడ్డి ఇంటికి, ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వీళ్ళంతా ఎందుకు వెళ్తారు? మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం అంటే తిరుగుబాటు అనే స్థాయిలో లేదు తప్ప అసంతృప్తి గళాలు వినిపించలేదన్నది నిజం కాదు. అసంతృప్తి గళాలు వినిపించారు కనుకనే వాళ్ళని బుజ్జగించే కార్యక్రమం జరిగింది. మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు కదా. మీనాక్షి నటరాజన్ వెళ్ళారు, కాంగ్రెస్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ వెళ్ళారు. కానీ తిరుగుబాటు స్థాయిలో ఎందుకు లేదు అంటే దానికి మొదటి ఫ్యాక్టరీ వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చింది. సామాజిక న్యాయము అనే ఫార్ములా ఆధారంగా ఇచ్చారు. సో సహజంగానే ఎవరు క్వశ్చన్ చేయలేని పరిస్థితి వచ్చింది. మీకు ఇవాళ పేపర్లో కూడా చూడండి, పేజ్ 1లోనే సామాజిక సమీకరణల పేరిట చెక్ అని అసంతృప్తులకు. కారణం ఏంటి అంటే ఎప్పుడైతే ఎస్సీ బీసీలకే ఇచ్చారో ఇప్పుడు ఒక రెడ్డికి ఇచ్చి ఇంకో రెడ్డి ఇవ్వలేదని గొడవ. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చుంటే సుదర్శన్ రెడ్డికి ఇచ్చుంటే రాజగోపాల్ రెడ్డి, వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఇచ్చినా మల్రెడ్డి రంగారెడ్డి క్వశ్చన్ వచ్చేది. సో టోటల్గా రెడ్డిస్ను పక్కకు పెట్టారు, ఎందుకంటే ఆల్రెడీ 4 రెడ్లు ఉన్నారు. సో ఇది కేవలం మనము ఎస్సీ ఎస్టీ బీసీలకే 57% మంత్రివర్గంలో స్థానం కల్పించామని కూడా చెప్పారు ఇవాళ. సో అందువల్ల అది మొదటి ఫ్యాక్టర్. సోషల్ జస్టిస్ యాంగిల్ తెస్తే సో ఇంకెవరు కూడా రాజకీయాల్లో మాట్లాడలేరు కదా, ఎందుకంటే సమాజంలో అత్యధికంగా జనాభాలు ఉండే వర్గాలు అవి. ఆ వర్గాలకు సరైన రిప్రజెంటేషన్ ఉండాలి అనే దాంట్లో ఏ రాజకీయ నాయకుడు కూడా అభ్యంతరం చెప్పలేడు. తన వ్యక్తిగతంగా లాభము నష్టాల సంబంధం లేకుండా రాజకీయాల్లో ఉండే వ్యక్తి సామాజిక న్యాయం పాటించకూడదు అని అనలేడు కదా. సో అందువల్ల ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే మీకు అధిష్టాన ముద్ర. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చక్రము తిప్పి రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకొని ఉండుంటే సహజంగానే తిరుగుబాటు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో తిరుగుబాట్లు ఉంటాయి, అధిష్టానం పైన తిరుగుబాట్లు ఉండవు. సో ఇప్పుడైనా అధిష్టానానికి వచ్చే వరకు అక్కడ ఎండ్ అయిపోతుంది డెమోక్రసీ. సో అందువల్ల ఇది అధిష్టాన ముద్ర అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా దీంట్లో సామాజిక న్యాయం పాటించేలా మంత్రివర్గ విస్తరణ ఉండాలి అని. సో అధిష్టాన రంగంలో దిగడం, ఈవెన్ బుజ్జగించే క్రమంలో కూడా మీనాక్షి నటరాజనే స్వయాన వెళ్ళి బుజ్జగించిన సందర్భం చూస్తే క్లియర్గా ఇది అధిష్టాన నిర్ణయం అనేది ఆమె కమ్యూనికేట్ చేసి ఉంటుంది. మీరు రేవంత్ రెడ్డి పైన అలిగితే లాభం లేదు అని. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ ఈవెన్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇలా ఇందులో ఎవరికో ఒకరికి ఒక పవర్ సెంటర్కు కనుక అధిష్టానం విని మరో పవర్ సెంటర్కు వినకపోతే కూడా ఇబ్బందులు వచ్చేది. కానీ ఇక్కడ చూస్తే మీరు 2 పవర్ సెంటర్లకు వాళ్ళు కోరుకున్న వాళ్ళు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా ఇవ్వాలి అని పట్టుబట్టాడు. ఈవెన్ నిజామాబాద్ జిల్లాలో నుంచి కూడా రిప్రజెంటేషన్ లేదు. రాజకీయ వర్గాలు చెప్పేది ఏంటంటే 6 పోస్టులు ఉన్నాయి కనుక మీరు 5 ఎవరినైనా ఇచ్చుకోండి, ఒక్కడు మాత్రం ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి పట్టుబట్టినట్టుగా రాజకీయ వర్గాలు చెప్పేది. అయినా సుదర్శన్ రెడ్డికి దక్కలేదు. అలాగే బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు ప్రేమ్ సాగర్ రావు. సో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని చాలా కాలంగా పనిచేస్తున్నాడు. సో ప్రేమ్ సాగర్ రావుకు బట్టి విక్రమార్కకు సన్నిహితుడైన బట్టి విక్రమార్క అవకాశం వస్తే ఫస్ట్ పేరు ప్రేమ్ సాగర్ రావు రాస్తాడు. రేవంత్ రెడ్డికి అవకాశం వస్తే ఫస్ట్ పేరు సుదర్శన్ రెడ్డి రాస్తాడు. సో వీళ్ళ ఇద్దరికీ కూడా రాలేదు. సో అంటే ఎక్కడ ఒక గ్రూపుకు అధిష్టానం మొగ్గు చూపితే ఇంకో గ్రూప్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇది 3వ కారణం. 4వ కారణం ఏంటంటే మీకు ఇంకా 3 పోస్టులు ఖాళీగా పెట్టడం. మొత్తం 6 ఇచ్చింటే ఖచ్చితంగా అసంతృప్తి ఇంకా పెరిగేది. 3 ఇచ్చేవరకు ఏమవుతుందంటే ఆసక్తి, ఇంకా ఆశ ఉంటుంది కదా, మనిషి ఆశ ఉన్నప్పుడు తిరుగుబాటు చేయడం. సో చూద్దాం, అంటే రాజకీయాల్లో అడాప్టబిలిటీ చాలా ఎక్కువ.
రాజకీయాల్లో తొందరపాటు ఉండదు. శరద్ పవార్ ఆయన పుస్తకంలో రాశాడు, పాలిటిక్స్లో ఉండాల్సిన మొదటి లక్షణం పేషెన్స్ అని. ఓపిక, సహనం, సర్దుబాటు అనేది రాజకీయాలు ఉండాలి. ఇవి లేని వాళ్ళు రాజకీయాల్లో మనుగడ సాధించలేరు. అందుకే రాజకీయాల్లో విజయం సాధించిన వాళ్ళందరినీ చూడండి, వాళ్ళకుండే ఒక లక్షణం ఏంటంటే అడాప్టబిలిటీ. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి వాళ్ళు పైకి లేస్తుంటారు, కిందికి వస్తుంటారు, అకామిడేట్ అవుతూ ఉంటారు, అలుగుతుంటారు, మళ్ళీ అడ్జస్ట్ అవుతుంటారు. ఈ క్యారెక్టర్ ఎక్కువ వల్ల రాజకీయాల్లో రాణించగలుగుతారు. సో అందువల్ల 3 పోస్టులు ఖాళీ ఉంచడం ద్వారా ఆశావహులకు నిరాశ రాకుండా, ఈ ఎండ్ ఆఫ్ ద రోడ్ అనేది లేకుండా చేయగలిగారు. ఇది 4వ కారణం. 5వ కారణం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్లో రాష్ట్రంలో, అందులో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా కూడా ఏం చేయగలరు. సో వాస్తవంగా ఆశావాహులు కూడా భారీ సంఖ్యలో కీలకమైన ఆశావాహులు అంటే ఈ 4గురే: రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మీకు మల్రెడ్డి రంగారెడ్డి, ఈ 4గురే కదా, ప్రేమ్సాగర్ రావు. మిగతా వాళ్ళు ఈ 4గురు కూడా అగ్రకులాలకు చెందినవారే. కాంగ్రెస్ పార్టీ ఏమో సోషల్ జస్టిస్ ఫార్ములా వేసుకొని కుల జనగణనము, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిప్రజెంటేషను, ఈ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు ఈ పాలిటిక్స్కి భిన్నంగా క్యాబినెట్ ఎలా ఉంటుంది? ఎమ్మెల్యేలు అయితే ఉంటారు. ఇప్పుడు 26 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు 7 మెంబర్స్ ఏమి ఉన్నారని నేను చదివాను నిన్న. సో నేను క్యాలిక్యులేట్ చేయలేదు. కానీ సో అందువల్ల మీకు గెలవడానికి టికెట్లు ఇవ్వడం వేరు, మంత్రి పదవులు నామినేటెడే కదా. గెలవడానికంటున్నామో నీకు ఖచ్చితంగా సామాజిక కోణంతో పాటు గెలుపు కోణం అంటే విన్నబిలిటీ ఫ్యాక్టర్ను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సో ఇక్కడ విన్నబిలిటీ ఫ్యాక్టర్కి సంబంధం లేదు, నామినేటెడే కనుక. సో అందువల్ల మీకు రాజకీయాల్లో ఇప్పుడు ఈ 4గురైనా తిరుగుబాటు చేసి ఏం చేస్తారు? ఇప్పుడు పాలిటీషియన్ ఎప్పుడు ఉంటాడంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్ బిఫోర్ హిమ్. ఇప్పుడు అలుగుతూనో, బాధపడుతూనో, అసంతృప్తితోనో, అవకాశం కొరకు ఎదురు చూస్తూ కాంగ్రెస్లో ఉండడమే తప్ప 4గురికి కూడా వేరేదేమీ లేదు కదా. రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీకి కూడా వెళ్ళి వచ్చాడు. ఏమైంది? బీజేపీ నుంచి పోటీ చేస్తే మునుగోలు ఓడిపోయాడు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన 2 సార్లు గెలిచాడు. 2023లో గెలిచాడు, 2018లో గెలిచాడు. కాంగ్రెస్ తరఫున పోటీ 2 సార్లు గెలిచాడు. మధ్యలో బీజేపీలో చేరి పోటీ చేస్తే ఓడిపోయాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తిరుగుబాటు చేస్తే బీజేపీలో చేరాలన్నా? ఇప్పుడు ఏమి బీజేపీ రేపు పొద్దున అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏం లేదు. రేపు మార్నింగ్ ఎన్నికలు లేవు. బీఆర్ఎస్లో చేరదామా? ఆ ఆప్షన్ లేదు. పోనీ బీఆర్ఎస్లో బీజేపీలో చేరి ఓ 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకుపోయి ప్రభుత్వాలే మార్చగలమా? ఆ స్థితి కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం ఇక ఉండదు, పడిపోతుందని బీఆర్ఎస్లో జోస్యాలు చెప్పడం మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక నేను ఇతర పార్టీలకు లాక్కుంటాను, బీఆర్ఎస్లో 10 మందిని లాక్కున్నాడు. 7 సహజంగానే మేనేజ్ అయ్యారు. సో కాంగ్రెస్ పరిస్థితి దాదాపు 80 దాటిపోయింది కదా ఇప్పుడు. సో ఇందువల్ల ఇప్పుడు ఏమి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికో కాంగ్రెస్ ప్రభుత్వానికో అస్థిరత లేదు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో మీకు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మిగతా వాళ్ళంతా ఏకమవుతారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా వ్యతిరేకించారు. కాంగ్రెస్లో ఏమీలు ఉన్నారు, ఇక రేవంత్ రెడ్డి బతకనివ్వరు అన్నారు. కానీ ఇప్పుడు మీరు ఈ లాస్ట్ 1.5 ఇయర్ చూస్తే మాత్రం మీకు అక్కడ ఏది వెరీ హై స్టెబిలిటీ, మీకు కర్ణాటక కన్నా కూడా ఎక్కువ స్టెబిలిటీ కనబడుతుంది తెలంగాణలో. సో అందువల్ల అసంతృప్తులు అవకాశాలు ఉన్నప్పుడు తిరుగుబాటు చేస్తారు, అవకాశాలు లేనప్పుడు ఏం చేస్తారు? సో అసంతృప్తులుగానే మిగిలిపోతారు కదా. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అంశాలకు సంబంధించి స్పందించారు. ముఖ్యంగా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి యాంకర్ అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పారు. ఫస్ట్ది, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమించడంలో ఎందుకు లేట్ అవుతోంది, పార్టీలో ఏదైనా రెసిస్టెన్స్ ఉందా అని చెప్పి అడిగిన దానికి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. సార్ ఒకసారి వినిపిస్తాం. Your son Nara Lokesh sir, he's the IT minister. He's very, I interviewed him a few months ago, very progressive in many ways. Is he going to be the next working president of the TDP? Why has that got delayed? We've been hearing about it for the last couple of months, but it's not happened. Is there resistance within your party to him? No, my party is totally supporting. Public also are supporting. There is no second thought. He is the acceptable person in the party. Even we are promoting youth in a big way.
if you see in Delhi, our parliamentary party is the youngest parliamentary party in the country. My Ram Mohan Naidu, youngest minister in the cabinet. And also my assembly, if you see, young assembly in the country. That is where we are moving. Even youngsters are playing very dominant role. Knowledge by seniors, experience and wisdom, and youngsters' education, skill, capacity. So how to bridge all this? So Nara Lokesh will be the next president? ఓకే సార్, ఫస్ట్ ఇది పార్టీలోను పబ్లిక్లోను ఎటువంటి రెసిస్టెన్స్ లేదు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే తెలుగుదేశంలో రెసిస్టెన్స్ ఏముంటుంది, ప్రజల్లో రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది ప్రజలు ఒక పార్టీకి ఎవరు నాయకుడు అనే యాంగిల్లో ప్రజలకు ఆలోచించరు. ఆ నాయకుడు ఏ విధానాలు అనుసరించారన్న ఆధారంగానే రియాక్ట్ అవుతారు. సో అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకుడా, లోకేష్ నాయకుడా అనే దానికన్నా ఎవరి నాయకత్వంలో ఏం జరుగుతుందన్న దానిపైన ప్రజలు రియాక్ట్ అవుతారు కదా. అందువల్ల ప్రజలు లోకేష్ పట్ల ప్రత్యేకమైన వ్యతిరేకత ఎందుకుంటారు, ప్రజలకు సంబంధించిన వరకు హూ గవర్న్స్ వాట్ దే డూ అనేది ఇంపార్టెంట్ తప్ప హూ ఆర్ దే అని కాదు. మన దేశంలో వారసత్వ రాజకీయాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే లేవు కదా, దేశమంతటా వారసత్వ రాజకీయాలే కనుక ఇండియాలో పొలిటికల్ సర్కిల్స్లో ఉపన్యాసాలకు సెమినార్లలో డైనాస్టిక్ పాలిటిక్స్ను వ్యతిరేకించవచ్చు, కానీ ప్రజలే వ్యతిరేకిస్తలేరు. ప్రజలు డైనాస్టిక్ పాలిటిక్స్ వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యేవారు, డైనాస్టిక్ పాలిటిక్స్ వ్యతిరేకిస్తే అఖిలేష్ యాదవ్ సీఎం ఎందుకు అయ్యేవాడు, స్టాలిన్ ఎందుకు సీఎం అయ్యేవారు. సో భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ వంశపారంపర్య రాజకీయాలని, తరతరాల రాజకీయాలని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కాశ్మీర్లో అయితే థర్డ్ జనరేషన్, మీకు తమిళనాడులో థర్డ్ జనరేషన్ ఎమర్జ్ అవుతుంది ఉదయనిధి స్టాలిన్, మీకు ఆదిత్య ఠాక్రే మహారాష్ట్రలో థర్డ్ జనరేషన్. సో అన్ని చోట్ల థర్డ్ జనరేషన్ కూడా ఎంటర్ అయిపోయారు కదా. సో అసలు వారసులు లేని చోట వారసులు బంధుత్వాల నుంచి కూడా ఇప్పుడు మమతా బెనర్జీ, మాయావతి ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కనుక వాళ్ళ పిల్లలు ఉండే అవకాశం లేదు. కానీ మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మాయావతి వారసుడుగా ముందుకొచ్చాడు, అభిషేక్ బెనర్జీ ముందుకొచ్చాడు కదా. అందువల్ల దేశమంతటా జరుగుతున్నది ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ప్రజలు ఈ వారసత్వ రాజకీయాలు ఎందుకు వ్యతిరేకిస్తారు? సో ఎక్కడా వ్యతిరేకించలేదు కదా. సో అది రైటా రాంగా డెమోక్రసీలో అది వేరే చర్చ. ప్రజలు వారసత్వ రాజకీయాలను చీదరించుకుంటారనేది నిజం కాదు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు లెక్కలు తీయడం అందరూ వారసులే కదా. సో వారసులు ఎన్నికైతున్నారు. అసలు భారతదేశంలో రాజకీయాలు అనేది ఒక భూస్వామ్య విధానం లాగా ఉంటుంది. తండ్రి, తాత, మనమడు ఇట్లా రాజకీయాలు గెలుస్తూనే ఉంటారు, వేరే వాళ్ళకి అక్కడ స్కోపే రాదు కదా. సో అందువల్ల దట్ ఈస్ హౌ ద పాలిటిక్స్ ఆర్ రన్. కనుక ప్రజల నుంచి ప్రత్యేకంగా వ్యతిరేకత లోకేష్ మీద రావడానికి అవకాశం ఏం లేదు. దట్ ఇస్ ఎ పార్టీ ట్రాన్సిషన్. ఆ తర్వాత లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం సమర్థవంతంగా ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారు, సమర్థవంతంగా లేకపోతే వ్యతిరేకిస్తారు తప్ప లోకేష్ చేయడం పట్ల ప్రజల్లో ప్రత్యేకమైన వ్యతిరేకత ఏముంటుంది? ఇక పార్టీలో వ్యతిరేకతకు అవకాశమే లేదు. ప్రాంతీయ పార్టీల్లో అలాంటి వ్యతిరేకతలు ఉండవు, ఉన్నా నిలబడవు. అవి అల్టిమేట్గా అందరికీ తెలుసు. టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత నాయకుడు లోకేషే అని అందరికీ తెలియదు. అది అంత అమాయకుల పార్టీలో ఉన్నవాళ్ళు. సో అందువల్ల తెలుగుదేశం పార్టీలో ప్రతిఘటన, రెసిస్టెన్స్ ఉండదు. అయితే ఇంకా సమయం ఆసన్నమైందా లేదా, లోకేష్ ఇంకా పూర్తిగా ఎవాల్వ్ అయ్యాడా లేదా, లోకేష్ చంద్రబాబు నాయుడు లాగా పార్టీకి నాయకత్వం ఇవ్వగలుగుతాడా లేదా, ఆయన ప్రజల్లో జనాకర్షక్తి కలుగుతాడా లేడా, ఇలాంటి అనుమానాలు, సందేహాలు తప్పనిసరిగా ఉంటాయి కదా. ఇనీషియల్గా ఎవరికైనా ఉంటాయి కదా. ఇప్పుడు కొత్తగా నాయకుడు ఎమర్జ్ అవుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడుకున్న చరిత్ర, లోకేష్కున్న చరిత్రలో తేడా ఉన్నప్పుడు కొత్తగా నాయకుడు అవుతున్న టైంలో ఉంటారు కదా. ఇప్పుడు ఆఫీస్ కొత్త బాస్ వస్తే ఈ బాస్ ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తాడా లేడా, అందరితో ఎలా ఉంటాడా లేడా అని చర్చలు జరిగాయి మన దగ్గర. కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చిన ఆడబిడ్డను అడగరా తల్లిదండ్రులు, అమ్మ తల్లి బిడ్డ మంచిగా చూసుకుంటాను మీ ఆయన అని అంటారు కదా. సో అందువల్ల కొత్తగా ఏదొచ్చినా కూడా అలాంటి అనుమానాలు, సందేహాలు సహజం కదా. తెలుగుదేశం బాగుండాలి, తెలుగుదేశం పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో సహజంగా ఆ అనుమానమో, సందేహమో, భయమో ఉంటుంది. దట్ డజంట్ మీన్ వ్యతిరేకత అనలేదు దాని వ్యతిరేకత కాదు. ఒక నాయకత్వ మార్పు 40 ఏళ్ళు తెలుగుదేశం పుట్టిన ప్రస్థానంలో ఇంత సుదీర్ఘకాలం దానిపై చంద్రబాబు నాయుడు అంటేనే తెలుగుదేశం అంటేనే చంద్రబాబు నాయుడు కదా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో ఆ నాయకుని ప్లేస్లో ఇంకో నాయకుడిని
వెంటనే ఊహించుకోవాలంటే డెఫినెట్గా ఇట్ టేక్స్ టైం ఫర్ ద పార్టీ టు అండర్స్టాండ్ డైజెస్ట్. పార్టీలో ఆ రకమైన పార్టీ వెల్విషర్స్లో ఉంటుంది. అది లోకేష్ పట్ల వ్యతిరేకతగా మనం భావించకూడదు. అలాంటి ప్రశ్నలు సహజంగా ఉత్పన్నమవుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, Sir, Nara Lokesh will be the next president of TDP and will he also then become the chief minister face before 2029? Will you hand it over to him? No, what? You are asking all these things. I don't want to say anything on that. He is capable, but he has to prove. Natural process, anybody can emerge in the party. No, but will he be president? All you can see globally. No, we have to watch everything. How to do it, what is the requirement, how to Will he succeed you as chief minister? Will he succeed you as chief minister? Because the charge is that it is a dynastical party. NTR, who I interviewed in 95, Chandrababu Naidu, Nara Lokesh, all in the family. How will you respond to those who say this is dynastical politics? No, can you understand one thing? In this country, anybody wanted to become chief minister of his father, is it possible? People has to accept, people has to give mandate, or otherwise it is not nomination by individuals. Even I have taken over from my father-in-law as chief minister. Now I have won on my own. Recent election, historical election, 93%, 94%. Hyderabad you have seen. Everybody is accepting, appreciating. Today one meeting, even Congress ministers are acknowledging that I have built Hyderabad. So that's a good point. Not my credit, my party credit. పార్టీ ప్రెసిడెంట్గా అలాగే సీఎంగా ఎప్పుడు చేస్తారంటే కామెంట్ అని అన్నారు. దాంతోపాటు ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా అంటూ ఉన్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా అని అనలేదు. దాన్ని మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీయకండి. ఇది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. అది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా అన్న పదం ఎక్కడ వాడినట్టు నాకైతే అనిపించలేదు. సో ప్రజలు యాక్సెప్ట్ చేయడము అనే క్వశ్చన్ కాదు కదా. క్వశ్చన్ ఏంటి, మీరు 2029 లోపలే సీఎం చేస్తారా, మీ తర్వాత సీఎం అవుతాడా అంటే ఏం రాజీవ్ సర్దేశ ఇంటర్వ్యూలు చెప్తారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ? ఆయన పొలిటికల్ డిసిషన్స్ అవి పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికీ అనుమానమే లేదు. తెలుగుదేశం పార్టీలో భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ మళ్ళీ అధికారంలోకి వస్తే అది ఎప్పుడు చేస్తారు? బిఫోర్ 29 ఆఫ్టర్ 29 ఎలక్షన్స్కి ముందు చీఫ్ మినిస్టర్ ఫేస్గా ప్రజెంట్ చేస్తారా, లేదా 29లో కూడా చంద్రబాబు నాయుడే చీఫ్ మినిస్టర్ ఫేస్గా ఉండి ఆ తర్వాత చేస్తారా? ఇవన్నీ కూడా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునే వ్యూహాత్మకమైన నిర్ణయాలు. సో అందువల్ల ఆయన ఇప్పుడు ఏం చెప్తాడు ఇంటర్వ్యూలో, లేదు 2027లో చేస్తున్నా, ముహూర్తం పెట్టా, నీకే ముందు చెప్తున్నావు అంటాడా? సో అందువల్ల ఇంటర్వ్యూలో జర్నలిస్టులు అలాగే అడగాలి, పొలిటీషియన్లు అలాగే చెప్తారు కూడా. ఇంకో వేరే రకంగా ఏం చెప్తారు? అందువల్ల ఇప్పుడు ఏదో లోకేష్ పైన ప్రజలు యాక్సెప్ట్ చేయాలని, చంద్రబాబు నాయుడుకి ఏదో అనుమానం ఉన్నదని మనం ఇంటర్ప్రిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో చంద్రబాబు నాయుడు అలా అనలేదు. అన్నదేంటి, ఇజ్ ఎన్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఎవాల్వ్ అవుతారు ప్రాసెస్. హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అంటే అర్థం. సో ఆయన ఏమి ప్రూవ్ చేసుకోలేకపోయిందని మీనింగ్ కాదు కదా. హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అంటే ఎమర్జ్ కావాలి, సమయం రావాలి అని. అది నిజమే కదా, సమయం రావాలి కనుక సీఎం చేయలే కదా, లేకపోతే రేపే ఇవాళే ఇస్తాడు కదా. సో బట్ అల్టిమేట్గా లోకేష్ తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవాళ కాకపోతే రేపైనా సీఎంగా అయ్యేది లోకేష్. ఇందులో డిస్ప్యూట్ లేదు, డౌట్ లేదు ఎవరికి కదా. సో అందువల్ల అది టైం ఏ టైంలో చేస్తే దాంట్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, భిన్నమైన నమూనాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నమూనాల్లో ఇప్పుడు మీకు రాహుల్ గాంధీని ముందే ప్రైమ్ మినిస్టర్ చేసి ఉంటే బాగుండేదని చాలామంది కాంగ్రెస్ వాదుల అభిప్రాయం. 2014 కన్నా ముందే చేసుంటే, ముఖ్యంగా యూపీఏ 2 హయాంలో కుంభకోణాలు వస్తున్న సమయంలో, మన్మోహన్ సింగ్ పక్క జరిగి ఎకానమీ దెబ్బతిన్న సమయంలో ఆయన కనుక పక్క జరిగి ఉండి రాహుల్ గాంధీని పెట్టుంటే రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచర్ పెరిగేది కదా అనే ఉన్నారు. ఈవెన్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కేటీఆర్ని పెట్టుంటే అని కేటీఆర్ అభిమానులు కూడా అనొచ్చు. ఇట్లా రకరకాల మోడల్స్ ఉన్నాయి. సో అఖిలేష్ యాదవ్ ముందస్తుగా జాగ్రత్త పడ్డాడు, తాను రాజకీయంగా యాక్టివ్ ఉన్నప్పుడే పెట్టాడు. లాలూ ప్రసాద్ యాదవ్ తను రాజకీయంగా యాక్టివ్ ఉన్నప్పుడే పెట్టాడు. ఇలా డిఫరెంట్ నమూనాస్ ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం నిజం, లోకేషే సీఎం ఒకవేళ తెలుగుదేశం తరఫున భవిష్యత్తులో అవకాశం ఉన్న నాయకుడు ఆయనే. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు కదా.
ఎప్పుడు ఏంటి అనేది మనకెందుకు తొందర, చంద్రబాబు నాయుడుకి వెళ్ళిన తొందర మీకు నాకెందుకండి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్. స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర అని చెప్పేసి ఒకసారి బయట చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దర్ హే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి. ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు రైట్ సార్, రాజకీయాలకు అతీతంగా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు స్కూలు, కాలేజీ తర్వాత కదండి. ఏముంది, ఇప్పుడు మీకు చాలామంది నాయకులు, కేసీఆర్ కూడా ఇక్కడ మొదలు యూత్ కాంగ్రెస్లో ఉండే, తర్వాత టీడీపీలో ఉండే, టీడీపీలో మంత్రిగా ఉండే, డిప్యూటీ స్పీకర్గా కూడా ఉండే కదా. తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉండే, మర్చిపోయామా మనం అది. ఆయన మొదట ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరలే. మీకు బుచ్చే చదువు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కన్నా ముందు చేరిండు టీడీపీలో తర్వాత వచ్చాడు చంద్రబాబు నాయుడు. నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ ఎలక్షను పార్టీ ఆదేశిస్తే మా మామ పైన కూడా పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ తరఫునే తెలుగుదేశం వచ్చాక కూడా పోటీ చేశాడు. తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. సో అందువల్ల మన రాజకీయాల్లో ఇలాంటి మార్పులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే చాలామంది తమ రాజకీయ పాస్ట్ను దాచేస్తానికి, దాని గురించి మాట్లాడటానికి మొహమాట పడుతుంటారు. వాళ్ళే తప్పు చేసామని ఫీల్ అవుతారేమో, కానీ ఇవి దాచేస్తే దాగేది కాదు కదా, చరిత్ర కదా. రేవంత్ రెడ్డి ఏబీవీపీ యాక్టివిస్ట్గా మొదలై తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నది వాస్తవం కదా ఈ చరిత్ర. సో రేవంత్ రెడ్డి ఈజ్ ఓపెన్లీ టెలింగ్ ఇట్. అది ఇంకా మంచిది కదా రాజకీయాల్లో దాయడం ఎందుకు, ఏది లేనట్లు. ఇప్పుడు మనం బీజేపీలో చేరిన కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఉంటారు చూడండి, వాళ్ళలో ఇన్సెక్యూరిటీ ఎంత ఉంటుంది అంటే తాము బీజేపీ వాళ్ళం కాదేమో అని ఎవడని అనుకుంటాడేమో అని బీజేపీలో ఉన్న ఒరిజినల్ వాళ్ళకనే ఎక్కువ మాట్లాడుతుంటారు. వాళ్ళకి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఆ పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి మారి వచ్చి బీజేపీలో చేరి మామూలుగా మాట్లాడతారు. నా ఎక్స్పీరియన్సే, నేను చాలా డిబేట్లలో ఒరిజినల్ బీజేపీ నాయకుడు ఎవరు కూడా నా పట్ల అగౌరవంగానో, అనుచితంగానో, అభ్యంతరకరంగానో మాట్లాడిన ఒక్క ఉదాహరణ లేదు. చాలా గౌరవంగా మాట్లాడారు. ఇక కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు, డాక్టర్ లక్ష్మణ్ పక్కన నేను కూర్చొని అనేక టీవీ డిబేట్లో పాల్గొన్నాను. ఎన్నడూ కూడా పొరపాటున కూడా బీజేపీ ఒరిజినల్ అంటే మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉండి, ఏబీవీపీలో ఉండి వాళ్ళందరూ నాకు యూనివర్సిటీ స్థాయి నుంచి పరిచయం. మళ్ళీ ఇప్పుడు మురళీధర్ రావు, ప్రకాష్ రెడ్డి, వీళ్ళంతా నాకు, రామచంద్రరావు, వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నాకు, అప్పటి నుంచి తెలుసు. కానీ ఏనాడు కూడా పొరపాటున కూడా ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య నా పైన చేయలే. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మాట్లాడారు నా మీద. కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే ఇన్సెక్యూరిటీ, అది అంటే అభద్రతా భావం ఉంటుంది కదా. అందువల్ల నన్ను అటాక్ చేయడం ద్వారా బీజేపీకి మేమే లాయలు అని చెప్పుకుంటారు. కానీ సో అలా రాజకీయాల్లో తమ పాస్ట్ను తమను ఎప్పుడు వెంటాడుతూ, భయపడుతూ, సందేహపడుతూ ఉంటుంటారు చాలామంది నాయకులు. రేవంత్ రెడ్డికి ఆ క్యారెక్టర్ లేదు. మొదటి నుంచి కూడా తన పాస్ట్ను తాను ఏనాడు డిజైన్ చేసుకోలేదు, ఏనాడు అగౌరవపరచుకోలేదు కూడా. చాలామంది ఏం చేస్తారంటే తమ పార్టీ నుంచి వచ్చేసాక భయంకరంగా అప్పటిదాకా ఆ నాయకులకు చేతులు దండం పెడుతూ ఉంటారు, బయటకు వచ్చాక ఆ నాయకుడిని తిడుతూ ఉంటారు. ఆ పని కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు చేయలే. మీరు అనేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల చాలా పాజిటివ్గా మాట్లాడుతూ వచ్చాడు. కానీ మీకు ఆయన పేరు పెద్ద అటాక్. చంద్రబాబు నాయుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెడుతున్నాడని, తమ గురువు గారి కొరకు చేస్తున్నాడు, శిష్యుడని ఇన్ని అన్నా కూడా ఈ నెవర్ డిజౌండ్. నేను చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నాను అన్నాడు. దట్ ఇస్ గుడ్ ఇన్ పాలిటిక్స్ కదా. నీ పాస్ట్ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల ఇప్పుడు ఆరోపణ కూడా వచ్చారు కదా ఓవైసీ నుంచి అలాంటి వాళ్ళు ఎలక్షన్ల ముందు బ్యాటింగ్ చేయలేదా, ఆర్ఎస్ఎస్ నిక్కరు అని ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు కదా. చాలా ఘోరంగా, పద్ధతి కూడా కాదు అది, అలాంటి భాష మాట్లాడాను.
ఆర్ఎస్ఎస్ అనేది ఒక భారతదేశంలో కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్న సంస్థ కదా. దానిపైన మీకు రాజకీయ అభిప్రాయాలు ఉంటే వ్యతిరేకత వ్యక్తం చేయడం వేరు, ఆ భాష వాడడం వేరు. ఆ భాష కూడా వాడి రేవంత్ రెడ్డిని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో అందువల్ల రాజకీయాల్లో హుందాతనం అవసరం. ఎస్, దట్ ఈజ్ మై పాస్ట్ స్కూలింగ్ బీజేపీలో అండ్ మీకు కాలేజ్ చంద్రబాబు దగ్గర, ఉద్యోగమేమో రాహుల్ గాంధీ దగ్గర. మరి మూడింటి ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు కదా. తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు, తెలుగుదేశంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ. నాకు తెలిసినంత వరకు హరీష్ రావు సార్ అన్నట్టు నేను బీఆర్ఎస్లో కూడా పనిచేశారు రేవంత్ రెడ్డి, నా విజయోత్సవ ర్యాలీలో కూడా పాల్గొన్నాడని హరీష్ రావు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను నాతో పాటు ఎమ్మెల్సీ అయినప్పుడు 2007లో ఐ థింక్ ఈ వాజ్ ఇండిపెండెంట్, తర్వాత టీడీపీలో చేరాడు. ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల నుంచి మహబూబ్ నుంచి ఎలక్ట్ అయినప్పుడు ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయ్యాడు. సో అందువల్ల దట్స్ పార్ట్ భారత రాజకీయాల్లో సర్వసహజం. దాన్ని డిజోన్ చేసుకోవడమో దానివల్ల ఇన్సెక్యూరిటీ ఫీల్ కాకుండా దిస్ ఈజ్ మై పాస్ట్, ఆ పాస్ట్ నేను ఓన్ చేసుకుంటున్నాను, ఫ్యూచర్ ఈ ప్రజెంట్ కూడా అంగీకరిస్తున్నాను చెప్పడం మంచిదే కదా. సో అందరూ ఒకే పార్టీలో ఐడియాలజికల్గా అదే పార్టీలో ఉండడం ఆదర్శవంతమైన రాజకీయమే. కానీ భారత రాజకీయాల్లో మెజారిటీ అలా లేదు కదా. సో రాజకీయాల్లో చాలామంది మెజారిటీ అని చెప్పలేను, కానీ చాలామంది నాయకులు రకరకాల పార్టీలు మారుతూనే ఉన్నారు కదా. సో దట్ అది చాలా స్పోర్టివ్ స్పిరిట్తో మాట్లాడిన మాటలు. సో ఇదే కాదు, ఈవెన్ సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తన పైన భయంకరమైన విమర్శలకు కూడా చాలా చాలా స్పోర్టివ్గా రియాక్ట్ కాగలడు. ఇప్పుడు సోనియా గాంధీని మీరు దయ్యం అన్నారు అంటే కూడా ఏమన్నాడు, అవును తెలంగాణ ఇవ్వనప్పుడు దయ్యం అన్నా, తెలంగాణ ఇచ్చినాక దేవత అన్నా, తప్పేంటి అని సమర్థించుకున్నాడు. నేను దయ్యం అనలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉండి సోనియా గాంధీని దయ్యం అన్నారంటే చాలా ధైర్యం ఉండాలి దాన్ని కామెంట్ చేస్తాడు. ఓపెన్ అన్నాడు, ఏదప్పుడు తెలంగాణ ఇవ్వనప్పుడు అన్నా, తెలంగాణ ఇచ్చినాక దేవత అన్నా అని సమర్థించుకున్నాడు. సో రేవంత్ రెడ్డి ఈజ్ నోన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కామెంట్ కదా. సాక్షి టీవీలో రాజధాని అమరావతిపై చర్చ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు రాజధాని అమరావతిని వేశ్య రాజధాని అని కూడా కామెంట్ చేశారు. దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలు కృష్ణంరాజు మీద. అండ్ ఆ చర్చను కండక్ట్ చేసిన మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ మీద కేసు కూడా పెట్టారు. దిష్టి బొమ్మల్ని తగలబెట్టారు, చెప్పులతో కొట్టారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ మాటల మీద, ఈ వ్యాఖ్యల మీద రెస్పాండ్ అయ్యారు. సార్, రాజధానిపై విషం చిమ్ముతూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. దీనికి బాధ్యత వహించి జగన్ క్షమాపణ చెప్పాలి అనేది చంద్రబాబు డిమాండ్. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు, ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉంది అని చెప్పేసి. రాజధాని మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి. సో సాక్షి మీడియా కూడా దీని మీద రెస్పాండ్ అయింది. సార్, సాక్షికి ఆపాదించడం సరికాదు అంటూ సాక్షి మీడియా చెప్తుంటే కృష్ణంరాజు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఉన్నారు. ఈ వివాదానికి కారణమైన కృష్ణంరాజు మాట్లాడిన మాటల్ని ఒకసారి ప్లే చేయండి. అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో, మరి అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే కానీ బట్ మనం పద్దాకి రెఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. ఇది నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. ఆయన ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది
సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ పదే పదే వేశ్యలు, సెక్స్ వర్కర్లు అని ప్రస్తావించడాన్ని, ఆ చర్చను కండక్ట్ చేస్తున్న మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని ఖండించలేదు. మీరు అలా అంటే బాగుండదేమో, మళ్ళీ మీ మీద పడతారు అని చెప్పి ఆయన సున్నితంగానే మాట్లాడారు. కానీ గతంలో లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ సతీమణి ఇదే కొమ్మినేని డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక కాలర్ ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసినప్పుడు లక్ష్మీ పార్వతిని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే చాలా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి అది కూడా వినిపించండి. రాజు గారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి సార్. ఆడదాని వల్ల రాజు రాజ్యాన్ని కోల్పోయారనేది పాత చరిత్ర సార్. ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారు స్టెరాయిడ్ ఇచ్చేసి ఈమె చేశారనేది ఈమె మీద ఆరోపణ. మొగుడిని వదిలేసి వచ్చినావా ఈమె తీసుకొచ్చి పిచ్చివాడు వాగమాక. రాజు, నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? ఏం మాట్లాడతావు నువ్వు? మీరంతా మత్తు ఇచ్చే ఒక పెద్ద నాయకుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడో మీకు తెలీదా? ఏం మాట్లాడతావు? అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు. మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకులా? వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? లక్ష్మీ పార్వతి అదే ప్యానెల్లో ఉన్నారు సార్, ప్యానెల్లో ఉన్నారు. అండ్ వైసీపీ నాయకురాలు కూడా. కాబట్టి కొమ్మినేని గారికి కోపం వచ్చింది. మరి రాజధాని మహిళలను అంటే అదే ప్యానెల్లో ఉన్న కృష్ణరాజు మాట్లాడితే మీకు ఎందుకు కోపం రాలేదు అని చెప్పి కొమ్మినేనిని విపరీతంగా టీడీపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు సార్. మీ కామెంట్ ఏంటి దీని మీద? ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరకరం, అనుమానమే ఉంది అందులో. సభ్య సమాజం అంగీకరించలేని కామెంట్ కదా. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక నగరాన్ని, ఒక భాషను, ఒక జాతిని ఎప్పుడూ అవమానించకూడదు. సో ఒక అమరావతి పైన మీకు రాజకీయపరమైన అభ్యంతరాలున్నా, అభివృద్ధి నమూనా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ పైన అభ్యంతరాలుంటే దానిపైన దేర్ కెన్ బి డిబేట్, డిస్కోర్స్, వాద ప్రతివాదాలు ఉండొచ్చు. కానీ ఆ మాట అనడానికి కూడా అభ్యంతరకరం కదా. వేశ్యల రాజధాని ఏంటది? అమరావతి ఒక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పట్టణం. అది అఫ్కోర్స్ రాజధానిగా ఇంకా రూపాంతరం చెందక ముందు కూడా అమరావతి ఉంది కదా అక్కడ. సో అది కాలచక్ర మహాసభలు జరిగిన పవిత్ర భూమి అది. సో మీకు హిందూ బౌద్ధ మత పుణ్యక్షేత్రాలు ఉన్న గడ్డ కదా, చారిత్రక నగరం, శాతవాహనుల రాజధానిగా కూడా ఉండే. అందువల్ల వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ హిస్టరీ, కల్చర్ కదా, దేశ చరిత్ర, సంస్కృతి, వీటిని గౌరవించాలి. కనుక అమరావతి పైన ఉన్న రాజకీయపరమైన అభ్యంతరాలు లేదు, అభివృద్ధి నమూనా పైన ఉన్న అభ్యంతరాలు, ఆఖరికి అమరావతిని బ్రాండ్ను దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. అబ్సల్యూట్లీ కండెమ్నబుల్. దాన్ని ఎవ్వరూ సమర్థించలేరు. సభ్య సమాజం కూడా అలాంటి భాషను యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను కూడా కొన్ని వేల గంటలు లైవ్లో మాట్లాడాను. ఫార్చునేట్లీ నేను ఏనాడు నోరు జారలేదు, వివాదం కాలేదు. కానీ నేను అర్థం చేసుకోగలుగుతాను, ఎవరైనా లైవ్లో మాట్లాడుతున్నప్పుడు పొరపాటుగాన ఏదైనా మాట్లాడచ్చు, పొరపాటు అర్థమచ్చేలా కూడా మాట్లాడవచ్చు. అప్పటికి వెంటనే వారు క్షమాపణ చెప్పడము దాంతో ముగుస్తుంది. కానీ ఈ చర్చ ధోరణి చూస్తే పొరపాటున దొర్లినట్టుగా అనిపించడం లేదు. సో డెలిబరేట్గానే ఆ వ్యాఖ్య చేసినట్లుగా కనిపిస్తోంది, కాన్షియస్గానే చేసినట్టు. ఎందుకంటే దాని వివరణ, దానికి సమర్థన అవన్నీ కూడా మనం చూసాం. చాలా లాంగ్ టైం కదా అది. సో ఇంకోటి, ఇట్స్ నాట్ ఈవెన్ ఫ్యాక్చువల్. అది కూడా అర్థం చేయాలి. ఫ్యాక్చువల్ అయినా మాట్లాడకూడదు. ఇప్పుడు సెక్స్ వర్కర్లు లేని నగరాలు ఉంటాయా? సెక్స్ వర్కర్లు ఎక్కడుంటారు? డిమాండ్ అండ్ సప్లై అది కూడా కదా. మీకు మా షాపింగ్ మాల్స్ ఎక్కడ ఉంటాయి? ప్రజలు ఉన్న చోట, జనం ఉన్న చోట, కొనుగోలు శక్తి ఉన్న చోట షాపింగ్ మాల్స్ ఉంటాయి. సెక్స్ వర్కర్స్ కూడా దురదృష్టవశాత్తు వారు, అది కూడా కొన్ని దేశాలైతే ఈవెన్ లీగలైజ్. సో ఆటోమేటిక్గా నీకు జనసందోహం ఉన్న ప్రాంతాల్లో, జనం సంచరించే హైవేస్, నగరాలు, హై పాపులేషన్ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు, సహజంగానే మీరు మ్యాపింగ్ ఆఫ్ సెక్స్ వర్కర్ చేయండి, అక్కడ ఎక్కువ ఉంటారు. సో మీకు ఫ్లోటింగ్ టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, ఫ్లోటింగ్ పాపులేషన్, హై డెన్సిటీ పాపులేషన్, ఎందుకంటే గుర్తించడానికి కూడా వీలుండదు. అలాగే మీకు హైవేస్ ఇలాంటి హాట్స్పాట్స్గా చెప్తారు. అవి మనము దాన్ని ఆబ్జెక్టివ్గా ఎనలైజ్ చేయాలి, ఈ సమస్యను పరిష్కరించే దృక్పథంతో ఎనలైజ్ చేయాలి. ఇప్పుడు ఆ స్టడీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం కూడా అలాంటిదే. దట్
దాని యొక్క ప్రజారోగ్య కోణంలో వచ్చిన కథనం తప్ప అమరావతిని అవమానించే కోణంలో వచ్చిన కథనం కాదు. ఆంధ్రప్రదేశ్ను అవమానించే కోణంలో వచ్చిన కథనం కూడా కాదది. అది ప్యూర్లీ పబ్లిక్ హెల్త్ పర్స్పెక్టివ్లో జరిగిన ఒక రీసెర్చ్ స్టడీ ఆధారంగా వచ్చిన వార్తది. దాన్ని ఆ డేటాను మిస్రిప్రజెంట్ చేస్తూ ఒక రాష్ట్రం పైన, ఒక రాష్ట్ర రాజధాని పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేము. ఎందుకంటే ఆ విషయం ఏంటి, అక్కడేమి అమరావతి గురించి ప్రత్యేకంగా స్టడీ కాదది. ఇట్స్ నథింగ్ టు డూ విత్ అమరావతి, అది సంథింగ్ టు డూ విత్ ద కంట్రీ. దేశంలో అనేక జిల్లాల్లో ఈ HIV AIDS ప్రివలెన్స్ ఎలా ఉంది, అందులో సెక్స్ వర్కర్ల రోల్ ఏంటి, ఇలాంటి అంశాలను ఒక పరిష్కార దృక్పథంతో, అంటే సాల్వ్ చేయాలి ఈ సమస్యను మిటిగేట్ చేయాలన్న దృక్పథంతో వచ్చింది. అది ఎవరినో ఏ రాష్ట్రాన్ని అవమానించడానికి కాదు. ఆ మాటకైతే కర్ణాటకలో కూడా చాలా ఎక్కువ ఉందని కూడా రాశారు అదే స్టడీలో. మరి కర్ణాటక, బెంగళూరును కూడా ఆ రకంగా మనం అంటే అంగీకరిస్తామా? ఇప్పుడు మనకు హైదరాబాద్ను సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, చెరువుల రాజధాని నగరం అని. జైపూర్ను సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అంటారు. మీకు బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. అంటే అక్కడ ఉన్న ప్రాశస్త్యాన్ని, ప్రత్యేకతని బట్టి మనము వాటిని పిలుస్తుంటాం. ఇప్పుడు కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం. మనం పాజిటివ్గా ఒక నగరానికి బ్రాండింగ్ వేయడం వేరు, నెగిటివ్గా బ్రాండ్. ఇప్పుడు బాంబేలో కూడా రెడ్ లైట్ ఏరియా ఉంది కదా, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా రెడ్ లైట్ ఏరియా అని. సో మరి బాంబేను కూడా మనము వాణిజ్య రాజధాని అంటే అంత ఇంకో రకంగా అనడం లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు ఒక నగరం ఏదో ఒక రీసెర్చ్ స్టడీ జరుగుతుంది, భారతదేశంలో అర్బన్ ఏరియాస్లో బెగ్గింగ్ ప్యాటర్న్ ఏంటి. ఎందుకంటే బిచ్చగాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఉంటారు, పల్లెటూళ్ళు ఉండరు కదా, అక్కడ ఏముంటారు జనం. సో అని చెప్పి ఇప్పుడు ఒక నగరంలో బిచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నారు అని కనుక ఆ అధ్యయనం తేలిచింది అనుకోండి, ఆ నగరాన్ని బిచ్చగాళ్ళ నగరంగానో మనం అభివర్ణించగలమా? కెన్ వి బ్రాండ్ లైక్ దట్? ఇప్పుడు దిస్ ఈజ్ ఏ బెగ్గర్ సిటీ అని అనగలమా? సో బెగ్గర్ సిటీ అని అనడానికి అవకాశం ఉండదు కదా. ఒక స్టడీలో ఒక నగరంలో భిక్షాటన అనే మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేయాలి, వాళ్ళకు పునరావాసం కల్పించాలనే స్టడీ ఉద్దేశం అయితే, ఇక్కడ బిచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక అక్కడ నగరంలో బిచ్చగాళ్ళ నగరం అనలేం కదా. ఇప్పుడు హైదరాబాద్లో లాంటి మహానగరాల్లో మ్యాన్హోల్స్లో ఉండొచ్చు, ఇది మ్యాన్హోల్ నగరం అంటే అభ్యంతరకరం కదా, మ్యాన్హోల్ లేని నగరం ఎక్కడ ఉంటుంది? సో అందువల్ల అమరావతి పైన రాజకీయపరమైన వ్యతిరేకత ఉండడం కూడా అభ్యంతరకరమని రాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆ రాజధానిని మీరు గౌరవిస్తే గౌరవించవచ్చు, లేకపోతే ఆ రాజకీయ నిర్ణయం మీ అభిప్రాయం చెప్పచ్చు. కానీ ఒక ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే కొత్త నగరాన్ని ఈ రకమైన నెగటివ్ బ్రాండింగ్ వేయడం, అందులో ప్రభుత్వాలు పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటే మీకు దాన్ని ఈ రకంగా బ్రాండింగ్ వేయడం అనేది అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్ కదా, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడని అంశం. మీరు ఏ జరీ భూముల్లో నగరం ఎందుకు నిర్మిస్తున్నారు, ఇక్కడ కాక ఇంకో చోట నిర్మిస్తే బాగుండు అని ఒక ప్రశ్న వచ్చింది మొదట్లో. లేదు, ఇన్ని వేల ఎకరాల భూమి అవసరమా, కొద్దిపాటి భూమిలో నాగార్జున యూనివర్సిటీ ల్యాండ్స్లో కూడా ఈ బిల్డింగ్లు కట్టుకోవచ్చు కన్నా ఒక వాదన వచ్చింది. వేల కోట్ల రూపాయల అమరావతిలోనే పెట్టుబడులు పెడితే ఎలా, మిగతా ప్రాంతాల అభివృద్ధి దెబ్బతినదా అని ఒక వాదన వచ్చింది. నాలుగోది, నిజంగానే ఇది ఇంక్లూజివ్ సిటీగా ఉంటుందా అనేది ఒక వాదన. సో ఇలా రకరకాల వాదనలు గతంలో జరిగాయి. హైదరాబాద్ పైనే మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం. మళ్ళీ అదే డెవలప్మెంట్ మోడల్ కరెక్టా, అసలు కొత్త నగరాన్ని క్రియేట్ చేయగలమా, చేయడం అవసరమా, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ ఉండాలి కదా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. రాజకీయపరమైన ఆరోపణలు కూడా వచ్చాయి, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అని, బినామీల భూములని, ఆఖరికి దీన్ని కులానికి ఆపాదించి కూడా గతంలో మాట్లాడారు. ఏ నగరంలోనూ ఒకే కులం వాళ్ళు ఎప్పుడూ ఉండరు, ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ అన్ని కులాల వాళ్ళు ఉంటారు. మీరు ఒక చిన్న ప్రాంతంలో ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, నేను కాదని అన్నాను. మన దగ్గర కాస్ట్ జాగ్రఫీ కూడా డెమోగ్రఫీ కూడా ఉంటుంది అర్బన్ ఏరియాస్లో. కానీ ఒక ప్రాంతంలో కులం వాళ్ళు, ఒక ప్రాంతంలోనే మతం వారు ఉండొచ్చు, కానీ ఒక నగరం అంతా ఒక కులం వారిది ఎప్పుడు ఉండదు. అయినా ఒక నగరం అనే ఎవాల్వ్ అయ్యే క్రమంలో ఒక్క కులం వాళ్ళు ఎప్పుడూ ఉండరు. ఇప్పుడు ఒక ప్రాంతం కూడా మీకు డెమోగ్రఫీ మారిపోతుంది. ఒక ప్రాంతంలో కాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ అది డెవలప్ అవుతున్న కొద్దీ
మీకు ఆ డెమోగ్రఫీ మారిపోతుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంది, జూబ్లీహిల్స్లో మీకు సంపన్నులే ఉంటారని అనుకుంటారు. జూబ్లీహిల్స్లో చాలా పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ ముస్లిం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ ఒకటి, చార్మినారే కాదు మీకు, సో యాకత్పురా మీకు కారవానే కాదు, జూబ్లీహిల్స్ కూడా ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఒకటి. సో అందువల్ల ఎప్పుడూ ఒక డెమోగ్రఫీ సిటీ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ దాని డెమోగ్రఫీ మారుతుంది. కానీ అది ఒక్కటి ఓన్లీ కమ్మాసే ఉన్నారు, ఈ రకమైనటువంటి అటాక్ కూడా చేశారు. ఈవెన్ కమ్మాస్ ఉంటే నేరం కాదు కదా, వాళ్ళు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి చాలామంది కన్నా ఎక్కువ దోహదం చేసినటువంటి కమ్యూనిటీ కదా, ఎంటర్ప్రీనియరల్ కంట్రిబ్యూషన్ చేశారు. ఒక కులాన్ని మనం ఎప్పుడూ ద్వేషించకూడదు, ఒక భాషను ద్వేషించకూడదు, ఒక ప్రాంతాన్ని ద్వేషించకూడదు, ఒక మతాన్ని ద్వేషించకూడదు. మనము ఆబ్జెక్టివ్ క్వశ్చన్ రైజ్ చేయడం వేరు, కానీ సబ్జెక్టివ్గా ఒక నగరం ఇప్పటికీ అసలు ఆ నగరమే రూపుదిద్దుకోలేదు. నగరం ఎట్లా వేషాలు రాదని ఎట్లయితే నాకు నిజంగా అర్థం కాని అంశం. ఇప్పుడు అక్కడ ఆ నగరం వచ్చిందా, నగరమే రాకముందు ఎలా జరుగుతుంది అంటే నువ్వు ఎవరినంటున్నావు, వేరే పక్కన విజయవాడ గుంటున్నట్టున్నారా, ఆ క్వశ్చన్ కూడా వస్తుంది కదా. వేరేది అమరావతి ఉన్నావు, అది అమరావతిలో ఇప్పటికీ ఉన్నాయి గ్రామాలు, ఇప్పుడిప్పుడే కదా. అమరావతి అనే నగరమే రూపుదిద్దుకోకముందు ఆ నగరం పలానా రకంగా ఉంటుంది అని ఎలా బ్రాండింగ్ చేస్తావు? అందువల్ల ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఫ్యాక్చువల్లీ కరెక్ట్ అయినా అనకూడదంట నేను. ఇప్పుడు ఒక నగరంలో బిచ్చగా లేకుంటే బిచ్చగా నగరం అనొద్దు, అది కరెక్ట్ కాదు కదా. అండ్ వాళ్ళిద్దరు కూడా విజయవాడ ప్రాంతానికి చెందిన ఎవరు ఇప్పుడు వ్యక్తులుగా మనం ఈ వ్యాఖ్యల్ని అంగీకరించే ప్రసక్తే లేదు. మళ్ళీ దాని వ్యక్తిగతంగా మనం దాని ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు. ఎవరన్నా తప్పే, ఆ రకమైన వ్యాఖ్యల్ని ఎవరు చేసినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. అది బ్రాండ్ అమరావతిని దెబ్బతీయడం సరైనది కాదు. ఎందుకంటే ఒకే మీరు అభివృద్ధి చాలా చర్చ జరిగింది కదా అమరావతిలో, రాజధాని, మూడు రాజధానులు ప్రజలు కూడా తిరస్కరించారు కదా, 3 ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు. ఫ్యాక్ట్ మీకు విశాఖ అసలు 3 రాజధానుల ప్రపంచంలో ఎక్కడుంది? అసలు అది ఒక రకంగా సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఉన్నదాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నాను. నేను ఇప్పుడే కాదు, చాలా ఆ 3 రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా చెప్పాను, 3 రాజధానులు అనేది ఫీజిబుల్ కాదు, ప్రాక్టికల్ కాదు, ఎక్కడ వరల్డ్లో లేదు. అసలు రాజధానిలోనే అభివృద్ధి అనేది కూడా కాన్సెప్ట్ కాదు. మీకు వాషింగ్టన్, న్యూయార్క్ కంపేర్ చేస్తూ, ఢిల్లీ, ముంబై కంపేర్ చేస్తూ కూడా చెప్పాను. అందువల్ల ఆ మోడల్ ఈజ్ నాట్ ఎ వయబుల్ మోడల్. నేను ఇప్పుడు అనేది కాదు, నేను అంతకుముందు కూడా 4 ఏళ్ల క్రితం కూడా ఇదే మాట్లాడాను. అయితే దీనికి మరి రాష్ట్రానికి అధికారం ఉండదా అంటే రాష్ట్రానికి అధికారం ఉంటుందని కేంద్రమే చెప్పింది. నేనెవరిని? సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లో చెప్పింది, మాకు సంబంధం లేదు, రాజధాని అనేది ఆ రాష్ట్ర పరిధిలోని అంశము. ఎందుకంటే పార్లమెంట్లో విభజన చట్టం ద్వారా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కనుక రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా ఉండదా అని చర్చ జరిగింది. ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అని కొంతమంది వాదించారు. ఎందుకంటే ఏ క్యాపిటల్ అని విభజన చట్టంలో ఉంది కదా అని. కానీ మనకు చట్టాలని విశ్లేషించేటప్పుడు ఏ అండ్ డి వీటి ప్రాతిపదిక విశ్లేషించారు. ఫైనల్గా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అఫిడవిట్ వేసి ఇది మాకు సంబంధించిన అంశమే కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిందని చెప్పినాక ఇక మనం వేరేటోళ్ళు ఎవరేమంటారు? మోడీ ప్రభుత్వం తప్పు చెప్పదు కదా అని అనలేం కదా. కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ అది, మోడీ బీజేపీ తరఫున కూడా కాదు. బీజేపీ అమరావతిని సమర్థిస్తూ కూడా ఫెడరల్ వ్యవస్థలో మేము ఉన్న వాస్తవం చెప్తున్నామని కదా చెప్పింది. సో బీజేపీ అమరావతికి వ్యతిరేకం కాదు కదా. సో అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయడం వేరు. కానీ మీరు ఒక రాష్ట్రాన్ని, ఒక నగరాన్ని, ఆంధ్రప్రదేశ్లోనే సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారు, అసలు ఆంధ్రప్రదేశ్లో దేశంలో చాలా చోట్ల చాలా రకాలు ఉంటారు. ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్ ఉంది పంజాబ్లో, ఉడతా పంజాబ్ అనే సినిమాలు కూడా వచ్చాయి. అని పంజాబ్ను మనం డ్రగ్స్ రాష్ట్రం అని అవమానించలేం కదా. ఇప్పుడు కొన్ని దుర్లక్షణాలు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉండవచ్చు, దాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించాలి తప్ప ఆ డేటా ఆధారంగా, ఆ డేటా నిజమైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉందని కదా డేటా, ఆ డేటా ఆధారంగా కూడా ఒక రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేయడం కరెక్ట్ కాదు. డ్రగ్ అబ్యూజ్ డెఫినెట్గా పంజాబ్లో ఎక్కువ ఉంది, మన డ్రగ్ అబ్యూజ్ ఎక్కువ ఉంది కదా అని పంజాబ్ను మనం డ్రగ్స్ రాష్ట్రం అది అని అవమానించగలమా? ఎట్టి పరిస్థితులు చేయకూడదు. అది ఈ దేశానికి హరిత విప్లవాన్ని ఇచ్చిన రాష్ట్రం, ఈ దేశానికి అత్యంత సమర్థులైన సైనికులు ఇచ్చిన రాష్ట్రం, దాని ఔన్నత్యాన్ని మనకు కాదలేం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు ఉన్న అంశమే మనం చర్చించాలా? ఆంధ్రప్రదేశ్కు గొప్ప కళా, సాహితీ, సాంస్కృతిక రంగాల్లో అపూర్వమైన సేవలు అందించిన గడ్డ కదా. సో మీకు విజయవాడ, ఆంధ్రప్రదేశ్
తెలుగు ప్రజలకు రాజకీయ బాలశిక్ష నేర్పినటువంటి గడ్డ కదా. సో ఆ విజయవాడ గడ్డను మనము విజయవాడ గుంటూరు ఈ గడ్డకు చాలా చరిత్ర ఉంది కదా. సో తెలుగువారి రాజకీయ చిరునామా అక్కడ మనకి ఇప్పుడే కాదు హిస్టారికల్గా తీసుకున్న తెలుగు వాళ్ళ రాజకీయ చిరునామా అది. సో దాన్ని మనం ఎలా తగ్గించుతాం? సో మనకు సాంస్కృతిక వారసత్వం ఉంది, దానికి చరిత్ర ఉంది కదా. సో అందువల్ల ఒక రాష్ట్రాల్లో ఆ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు కదా అంట నేను. ఆ రాష్ట్రానికి అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు ఇచ్చినటువంటి గడ్డ కదా. మీకు సత్య నాదెల్ల అలాంటి వాళ్ళు కూడా అక్కడి నుంచే పుట్టారు కదా. ఆ గడ్డ నుంచే కదా, రాయలసీమ గడ్డ నుంచే పుట్టారు, తెలుగు గడ్డ నుంచే పుట్టారు కదా, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ నుంచే పుట్టారు కదా. సో అందువల్ల లెట్ us నాట్ గెట్ ఇన్ టు సచ్ థింగ్స్. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు అంగీకారం కాదు. దీనిపైన వివరణలు, వ్యాఖ్యానాలు, సమర్థనలు, విశ్లేషణల కన్నా బేషరతుగా ఇలాంటి వ్యాఖ్యలు అనాల్సింది కాదు. దీన్ని నేను పూర్తిగా ఓన్ చేసుకుంటున్నాను అని అన్నవాళ్ళు కనుక చెప్పుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అప్పటికి కూడా ఇబ్బంది ఉండదని నేను అనలేను. అట్లీస్ట్ కాలక్రమేణా రిగ్రెట్ అయ్యారు, పశ్చాత్తాపాన్ని మించినది లేదు కదా అని ఒక కన్సలేషన్. కానీ ఇంకా దాన్ని సమర్థిస్తూ పోతే ఇట్ మేక్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఒక నగరాన్ని, ఒక భాషను, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రాంతాన్ని ఒకే కోణంలో, ఒక రాంగ్ కోణంలోనే చూడకూడదు. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి నగరాల్లో. అయినా స్టడీలో అమరావతిలో ఈ సమస్య అసలు అమరావతి లేదు కదా. నా పాయింట్ అది. అమరావతిలో ఇప్పుడిప్పుడే కదా నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఇంత అమరావతి జనాభా ఎంత? సో అమరావతిలో ఏమన్నా కోట్ల జనం ఉన్నారా, లక్షల జనం ఉన్నారా? ఎందుకు అమరావతికి అందరూ అక్కడ పోయి ఎదుర్కొంటారు? అబ్సల్యూట్లీ రాంగ్ ఆర్గ్యుమెంట్ కదా.